మీ పేరు? వెంకటేశ్వర్లు గోగాల. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటారా? బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్. ఎందుకన్నా అట్లా? పథకాలు బాగున్నాయి. పథకాలు బాగున్నాయి. ఏమేమి అందినాయన్నా మనం మీ ఊర్లో పథకాలు? మాకు కొత్తగూడు పట్టాలు, రైతు బంధు, రైతు బీమా. మరి కరెంటు మిషన్ భగీరథ వాటర్ ఎలా అనిపించింది? బాగున్నాయి. ఓకే అన్న, కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? లేవు. కాంగ్రెస్. మరి బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ లేదు ఇక్కడ. బీజేపీ వాళ్ళు మీటర్ పెడుతున్నారు కదా కరెంట్. అంటే పైన ఏమన్నా ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట సీఎంగా బీజేపీ పార్టీ? పైన తర్వాత తెలంగాణ అయితే రాదు. తెలంగాణలో అయితే రాదంట. ఓకే అన్న, కేసీఆర్ గారి పరిపాలన ఎలా అనిపించింది? కేసీఆర్ బాగానే ఉంది. బాగుందా? ఓకే, మరి మీ నియోజకవర్గం ఏదన్నా? ఇల్లందు. ఇల్లందు. మరి ఇల్లందులో ఎవరికి వేస్తారన్న మీరు ఓటు? ఏ పార్టీకి వెళ్తుంది అనుకుంటున్నా? బీఆర్ఎస్. బీఆర్ఎస్ పక్కన? పక్క. ఓకే అన్న, గతంలో కూడా హరిప్రియ గారి పాలన చూసారుగా మీరు, ఎలా అనిపించింది అన్న? బాగుంది. బాగుందా? ఏమేమి న్యాయం జరిగిందన్న మీకు? మాకు కొత్తగూడు పట్టా వచ్చింది, రైతు బంధు పడుతున్నాయి, మా అమ్మ వాళ్ళకి పింఛన్ వస్తున్నాయి. పింఛన్ వస్తున్నాయి అందరికి. ఓకే, మరి ఈసారి ఎవరికి వేస్తాం మరి మీరు ఓటు? బీఆర్ఎస్కే. బీఆర్ఎస్ తోటి వస్తారా? మా రైతు బంధు వచ్చింది మా ఫాదర్కి 5 లక్షలు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నా పేరు తాళ్ళపల్లి జగన్నాథ్. ఓకే, ఈసారి తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయిద్దన్నా? మళ్ళీ తెలంగాణ వస్తుంది, కేసీఆర్ వస్తాడు. అన్ని మంచి పనులు చేసింది కాబట్టి మాకు నీళ్ళ ట్యాంకీలు కానీ రోడ్లు వేసిండ్రు, సౌకర్యం, సీసీ రోడ్లు, అన్ని మంచి పనులు, రైతులకు కూడా మంచి పనులు చేశారు. ఓకే అన్న, మీది ఏ నియోజకవర్గం? మాది ఇల్లందు నియోజకవర్గం. ఇల్లందు నియోజకవర్గం. మరి ఇల్లందు నియోజకవర్గంలో ఈసారి ఎవరికి వెళ్తారు అనుకుంటున్నాం? హరిప్రియ గారే గెలుస్తారని హరిప్రియ గారు గట్టి నమ్మకం. మరి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందన్న ఇల్లందులో? కాంగ్రెస్ అంటే వాళ్ళే కొట్టుకుంటానండి, సీట్ల కోసం వాళ్ళే పైసలు పెట్టి కొనుక్కోవటం, అమ్ముకోవటం, అట్లా చేయటం చాలా ఇబ్బందిగా ఉంది. అది రావటం కష్టం. అంటే వస్తుంది కానీ కొద్ది గొప్ప తోటి వస్తుంది. ఫుల్ మెజార్టీ తోటి హరిప్రియ గారు గెలుస్తారు. గతంలో హరిప్రియ గారి పాలన అనిపించింది అన్న మీకు? మంచిగానే చేసిందండి. ఇల్లందు మొత్తం రోడ్లు చేసింది, సీసీ రోడ్లు చేసింది. అక్కడ హాస్పిటల్ కట్టించింది, గవర్నమెంట్ హాస్పిటల్. అది కాలేజ్ కట్టి, మెడికల్ కాలేజ్ అది కట్టించింది. మాకు ఎటు పోవద్దు మన ప్రజలు, వేరే దేశానికి పోవద్దు అని కట్టించి మంచి చేసింది. పరిపాలన నచ్చిందన్న మీకు? మాకు చాలా బాగుంది. మరి ఈసారి ఏ ప్రభుత్వానికి వేస్తావు ఓటు నువ్వు? హరిప్రియ గారికి. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తా. బీఆర్ఎస్ పార్టీ. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సార్. మీ పేరు? హనుమల చంద్రశేఖర్. ఓకే అన్న, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటారన్న మీరు? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చడానికి అవకాశం ఉంది. ఎందుకన్నా అట్లా? దాదాపు అన్ని పథకాలు బాగున్నాయి కాబట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏమేమి అందినాయండి మీకు సంక్షేమ పథకాలు? ఈ మా పథకాలు అంటే మేము బీసీ, మా బీసీ అయితే మాకైతే మీ ఊర్లో మీ చుట్టుపక్కల ఏమేమి అందినాయండి? దళిత బంధు, ఈ పింఛన్లు, ఇవన్నీ తెలిసినాయి అందరికి. రైతు బంధు. అన్న, కరెంటు విషయం ఎలా ఉంది? కరెంటు విషయంలో అయితే పర్లేదు, నీళ్ళ విషయంలో కూడా పర్లేదు. ఓకే అన్న, ఈసారి కాంగ్రెస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? చెప్పలేం, మా అదృష్టంతో పని ఉంది. ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎలక్షన్లు అయితే ఏ ప్రభుత్వం అనేది కూడా నమ్మకం లేదు. ఏది వచ్చేది అర్థం కావట్లేదు. బయటకు ఒకటి తక్కువ ఫోర్ ఉంటుంది, బయటికి మాట్లాడేది ఒకటి ఉంటుంది, లోపల జరిగేది వేరే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే చెప్పలేం. బీజేపీ పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? బీజేపీ పార్టీ వచ్చే అవకాశం లేదు, కానీ బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ వస్తే కూడా బాగుంటుంది. జనసేనతో పొత్తుంది కదా, ఈసారి ఏమన్నా సీట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి? చెప్పలేము, నమ్మకం తక్కువ. ఎందుకంటే ఈసారి రాకపోయినా మళ్ళీ సారి వచ్చే అవకాశాలు ఉండే బీజేపీ. ఓకే అన్న, ఫైనల్ గా మీరు ఏమంటారు అన్న, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేటట్టుంది చూస్తే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే. మీ పేరు? శ్రీకాంత్. నా పేరు. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటారు మన తెలంగాణ? తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది 100%. బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ. ఎందుకన్నా అట్లా? అతను చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతులకు రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, అనేక సంక్షేమ పథకాలు పెడతాను. మళ్ళీ 3 సార్లు ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ అవుతాడు. ఓకే అన్న, మీది ఏ నియోజకవర్గం? మాది పినపాక కాన్స్టిట్యున్సీ. ఓకే, ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉందన్న ఎక్కువ? మా దగ్గర పినపాక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే రేఖాకాంతారావు గారు గెలుస్తారు. అభివృద్ధి పనులు ఏమన్నా ఎలా ఉందన్న అభివృద్ధి విషయంలో? పినపాక చాలా
చాలా పరంగా చేశారు అభివృద్ధి. ఏమేమి వచ్చినాయి సార్? రోడ్లు కానీ, హాస్పిటల్స్ కానీ, డయాలసిస్ సెంటర్స్ కానీ, మిషన్ వాటర్ కానీ, అనేక సంక్షేమ పథకాలు వచ్చాయి. మనం ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ జీరో, కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పథకం జీరో, ప్రజెంట్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ ఈసారి తెలంగాణలో ఏ పార్టీకి టక్ ఆఫర్ ఉంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీలకి? బీఆర్ఎస్ కి ఏది కూడా తెలంగాణలో ఇచ్చేది ఏది లేదు. మీ ఓటు ఎవరికన్నా ఫైనల్ గా? కారు గుర్తుకే. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు బాణద్వాలు నాయక్. ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయిద్దని అనుకుంటున్నారన్న మీరు? కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఎందుకని అట్లా? సంక్షేమ పథకాలు, రోడ్లు, సీసీ రోడ్లు కానీ, మెయిన్ రోడ్లు కానీ మాకైతే దాదాపు మా జీపీకి అయితే 6 కోట్ల డెవలప్మెంట్ చేసింది ఎమ్మెల్యే మేడం. అందుకని గవర్నమెంట్ వస్తుంది. మీ దగ్గర తెగులపల్లి మండలం మొక్కపాడు జీపీ సర్పంచ్. ఓకే అన్న. ఇల్లందు నియోజకవర్గం హరిప్రియ గారి నాయక ఎలా ఉందన్న? హరిప్రియ గారి పాలన మంచిగానే ఉంది పాలన. మాకు ఆమె చేయబట్టి 6 కోట్ల నిధులు తెచ్చి అన్ని డెవలప్ చేసింది. కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయన్న? ఏం లేదు కాంగ్రెస్ లేదు. ఓకే, అంటే మీ కాడ కూడా అవకాశం లేదంట కాంగ్రెస్ వచ్చే అవకాశం? ఎమ్మెల్యే అభ్యర్థి లేదు లేదు లేదు. ఓకే అన్న. డెవలప్ చేసింది కాబట్టి ఆమెకి వేస్తాం. ఏమేమి సంక్షేమ పథకాలు అందినాయి మీకు? అన్నీ అందినాయి. రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, కూడపట్ట కానీ, మాకు ఇంతకు ముందు కూడపట్టాలు కానీ, సీసీ రోడ్లు కానీ, మెయిన్ రోడ్డు, టార్ రోడ్డు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ అన్నీ ఉన్నాయి. ఓకే అన్న. ఇప్పుడు మన తెలంగాణలో బీజేపీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? బీజేపీ అది ఇక్కడ క్యాండిడేట్ చూడలే, ఇక్కడ అది లేదు కూడా. అంటే ఇప్పుడు జనసేనతో పొత్తు వస్తుంది అన్న. జనసేన లేదు, బీజేపీ లేదు. ఉంటే కాంగ్రెస్ కి టీఆర్ఎస్ కే కొద్దిగా ఉంటుంది కానీ కాంగ్రెస్ రాదు, టీఆర్ఎస్ వస్తుంది. ఓకే అన్న. మన తెలంగాణ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? కేసీఆర్. ఇక నెక్స్ట్ ఎవరు? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.